కంక్లూజ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తూ ఒక్క ప్రశ్న పురుషోత్తం గారు, ప్రత్యక్షతలు ఇప్పటికీ ఉన్నాయంటారా? ఈ ఆర్టిఫాల్ లేరు, ఎవరైనా కొత్తగా నాకు ప్రత్యక్షతలు వస్తే అది అబద్ధం అని చెప్తున్నారు. లేఖనాలతోనే ప్రత్యక్షతలు అయిపోయాయని. చివరిగా ఈ స్టేట్మెంట్ ఇస్తూ మీ ముగింపు మాటలు తెలియచేయండి. ప్రత్యక్షతలు ఇప్పుడు ఉన్నాయా, ఆగిపోయా? తప్పనిసరిగా పాస్టర్ గారు, నేను ప్రతి దీంట్లో కూడా సమయాన్ని ఎందుకు ఆపుతున్నానంటే తగ్గిస్తున్నాను. దేవుని గూర్చినటువంటి సత్య సంబంధమైన ప్రత్యక్షత ప్రజలకు అందాలంటే అది చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వారికి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టీఎఫ్ వాళ్ళు లోకజ్ఞానులు కనుక ప్రతి ఒక్కరూ ఆతృత పడిపోతున్నారు. ఇక్కడ మాకు ఆతృత లేదు. ఈ సత్య ప్రత్యక్షతలు ప్రజలకు వెళ్ళాలి. ప్రత్యక్షతలు ఉన్నాయండి. అసలు యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలో చూస్తేనే యేసుక్రీస్తు తన దాసులకు కనుపరిచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. నెక్స్ట్ అదంతా చదువుకుంటే చదువువాడును, టైం అయిపోతుంది, సమయం దగ్గర పడిపోయింది. దీన్ని చదువువాడును గ్రహించువాడును ధన్యుడు. అసలు వాళ్ళంతా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ప్రతిదీని. ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ వలన సమాధానపరచు ఆత్మ వలన ఐక్యత కలిగిన వారై, అసలు వాళ్ళకి ఆత్మలే వెలిగించబడలేదు. దానికి కలిగి ప్రేమ కలిగిన వారై అని ఇంగ్లీషులో అట పోరాడండి అని ఉందట. నాకు తెలియదు కానీ బైబిల్ యోధా పత్రికలో పరిశుద్ధులకు అప్పగించబడిన ఒకే ఒక బోధ నిమిత్తము మనమందరం ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ గూర్చి రాయవాళ్ళని విశేష ఆసక్తి గల వారిని ప్రయత్నపడుతూ ఉంటుండగా అక్కడికి వచ్చిన వాళ్ళు వస్తారు, అక్కడ చూస్తారులే ఆ మహిమ. ముందు ఇక్కడ పరిశుద్ధులకు అప్పగించబడిన ఒక బోధ ఉంది. ఆ బోధ నిమిత్తం అందరూ పోరాడాలని యోధా భక్తుడు ప్రకటనకు ముందు చెబుతూ, ప్రకటనలో ఇక్కడ యోహాను అనే భక్తుడు కానీ ప్రతిసారి నా ఆ దిద్దుబాటు లేఖల్లో ఆత్మ సంగములతో ఆత్మ చెప్పుచున్న వాటిని చెవిగలవాడు అంటే ముందు వెలిగింపు ప్రత్యక్షత, ముందు కళ్ళు వెలగాలి, తర్వాత ప్రత్యక్షత రావాలి, తర్వాత వ్యాఖ్యాన సూత్రాలన్నీ మనకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు వెలిగింపు, ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ కూడా ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రారంభంలో చెప్పాను, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన మరి అన్నీ ఉన్నట్టే కదా, మరి ఒక మాటలోనే అన్నీ ఉన్నాయి, చివరి వరకు ఉంటాయి. కాబట్టి మరి నేను ఎక్కువ సమయం తీసుకుని, ఎందుకంటే చక్కనటువంటి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత్యకాల సంభవాల్లో మనం ఉన్నాం, అవి ప్రజలకు వెళ్ళాలి, ప్రజలు సిద్ధపడాలి. కాబట్టి అలా సిద్ధపడే రీతిగా మరి చక్కనటువంటి మరి దైవజనుడు వివరణిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరి బట్టి సంతోషిస్తూ ఎంతటితో మేము ఈ మాట ముగిస్తాం. చాలా పురుషోత్తం గారు రివల్యూషన్, ఎన్లైట్మెంట్ ఇలాంటి విషయాల గురించి చక్కటి వివరణ ఇచ్చారు.